బలహీనతలు సెలవు తీసుకుంటాయి, దూరం అవుతాయి. ఈరోజు బాప్దాదా యొక్క 11/7/74 సంవత్సరం అవ్యక్త బాప్దాదా యొక్క మురళి ఉంది. दृष्टि और वृत्ति द्वारा सतो प्रधान बनाने वाले, कर्म बंधनों से मुक्ति दिलाने वाले, सर्व शक्तियों की चाबी प्रदान करने वाले अति मीठे शिव बाबा बोले। शिव बाबा ने पूछा, अपने को महादानी, सर्व शक्तियों के अधिकारी, त्रिमूर्ति बाप द्वारा प्राप्त तीनों तख्त नशीन समझते हो? త్రిమూర్తి బాబా ద్వారా లభించినటువంటి 3 సింహాసనాలకి అధికారిగా ఉన్నారు కదా. 3 తఖ్త్ కౌన్ సే హే? ఆ 3 సింహాసనాలు ఏమేమి ఉన్నాయి? एक है बेगमपुर के बादशाह का वह साक्षी स्थिति में स्थित होने वाला साक्षीपन का तख्त. दूसरा है पावरफुल मास्टर सर्वशक्तिवान बाप समान सबूत बनाने वालों का बाप का दिल रूपी तख्त. और तीसरा है भविष्य विश्व महाराजन का तख्त. మూడోది विश्व महाराजा का सिंहासनम. क्या इन तीनों तख्त के अधिकारी बने हो? ఈ 3 సింహాసనానికి అధికారిగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు. तीनों तख्त के अधिकारी की वर्तमान स्टेज कौन सी है? 3 సింహాసనానికి అధికారి యొక్క వర్తమాన్ స్టేజ్ ఏది అని అడుగుతున్నారు. तीनों तख्तों की 3 विशेषताएं सुनाओ. 3 సింహాసనాల యొక్క 3 విశేషతలు వినిపించండి అని బాబా చెప్తున్నారు. ఏమేం విశేషతలు ఉన్నాయి? साक्षीपन के तख्त की मुख्य निशानी कौन सी होगी? సాక్షి యొక్క సింహాసనం యొక్క ముఖ్యమైన గుర్తు ఏముంటది? वह सदैव हर कदम हर संकल्प में बाप दादा को सदा साथी अनुभव करेंगे. వారు ప్రతి అడుగులో ప్రతి సంకల్పంలో బాప్ దాదాకు సదా సాథీగా అనుభవం చేసుకుంటారు. जितना साथीपन का अनुभव होगा, ఎంతెంత బాబా తోడక అనుభవం అవుతుందో उतना ही अचल अडोल और अतीन्द्रिय सुख में रहेंगे. అంతా అచంచలంగా స్థిరమైన అతీంద్రియ సుఖం యొక్క అనుభవంలో ఉంటాము. उनका हर बोल, వారి యొక్క ప్రతి ఒక్క మాట बाप के साथ दिखाई देगा. बाबा तोड़े कनिपिस्तुंदी అని బాబా చెప్తున్నారు. जैसे बाप दादा को ఏ విధంగా बाप दादा को सदा के साथी ऐसे है. सदा साथी ఇలా ఉన్నారు. जिसे आप अलग करना चाहो, దాన్ని ఎవరు వేరే చేయాలనుకున్నా तो भी नहीं कर सकते, అయినా వేరే చేయలేరు అని బాబా చెప్తున్నారు. जैसे दोनों साथियों के साथ का, ఏ విధంగా ఇద్దరు సాథీల యొక్క తోడు कभी कभी ऐसा भी अनुभव करते हो. అప్పుడప్పుడు ఎలా అనుభవం అవుతుందంటే అంటే దో है वा एक है, ఇద్దరు ఉన్నారా ఒక్కరే ఉన్నారా అని. ऐसे ही दो का साथ एक समान हो, అలా ఇద్దరి తోడు ఒకే సమానంగా ఉండాలి. एक ही नहीं लेकिन एक समान, ఒకటే కాదు ఒకే సమానం. समान को लोगों ने समाना कह दिया. సమాన్ అనే విషయాన్ని ఇమిడిపోవటం అని అనుకుంటారు.
लवलीनम विषय అనుకుంటూ ఉంటారు. तो ऐसे अपने को क्या क्या बाप दादा के साथ ही अनुभव करते हो అలా బాబా చెప్తున్నారు. తన తోడు బాప్ దాదా సాథీ అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదా సాథీగా ఉన్నారు కదా. ఫాలో ఫాదర్ అయితే బ్రహ్మ బాబాకు మనం ఫాలో చెయ్యాలి. కర్తే హో చేస్తున్నారా అని అడుగుతున్నారు. చేస్తున్నారు కదా. జబ్ ఫాలో ఫాదర్ హై तो साक्षीपन और साथीपन का अनुभव, साक्षी स्थिति మరియు साथीय का अनुभव हर सेकंड व हर कदम में होना चाहिए. ప్రతి అడుగులో ప్రతి సెకండ్లో జరగాలి అని బాబా చెప్తున్నారు. ऐसे साथीपन के अनुभवी ही तख्त होता है. ఈ విధంగా సాక్షి స్థితి యొక్క అనుభవం యొక్క सिंहासन अधिकारीगा ఉంటారు. दूसरा बाप के दिल तख्त नशीन वही होगा. రెండోది బాబా యొక్క హృదయ సింహాసన్ అధికారిగా ఎవరు ఉంటారంటే जो सपूत होगा, ఎవరైతే సుపుత్రులుగా ఉంటారో వారే. అర్థాత్ బాప్ దాదాకు మనసా వాచా కర్మణ అనగా బాప్ దాదాకు మనసా వాచా కర్మణ వా తన్ మన్ ధన్ సబ్ బాతో మే లేక తనవు మనసు ధనము అన్ని విషయాలలో ఫాలో చేసేటువంటి సుబుద్ధి ఇస్తారు. तीसरा है विश्व महाराजन बन, विश्व के राज्य तख्त नशीन बनने का. विश्व महाराजुगाई. మూడోది విశ్వ మహారాజుగాయి విశ్వ రాజ్యం యొక్క సింహాసనానికి అధికారిగా అవుతాం. वह न सिर्फ कर्मेंद्रिय जीत, వారు కేవలం కర్మేంద్రియ జీతులుగానే కారు, लेकिन वह साथ साथ ప్రకృతి జీత్ भी होगा. దాంతో పాటు వారు ప్రకృతి జీతులుగా ఉంటారు. ऐसा వికర్మ జీత్ కర్మేంద్రియ జీత్. ఈ విధంగా వికర్మ జీతులుగా కర్మేంద్రియ జీతులుగా ప్రకృతి జీత్ జగత్ జీత్ बनता है. వారే జగత్ జీతులుగా ప్రకృతి జీతులుగా అవుతారు. क्या ऐसे तीनों तख्त नशीन बने हो? ఈ విధంగా మూడు సింహాసనానికి అధికారిగా అయ్యారా? अगर तीनों तख्त के अधिकारी बन गए तो ऐसे अधिकारी बाप के पास किसी भी प्रकार की क्यू में नहीं होंगे. ఈ విధంగా మూడు సింహాసనానికి అధికారిగా అయిపోయారు. ఇలాంటి అధికారులు బాప్ దాదా దగ్గర ఏ రకమైన క్యూలో ఉండరు. जो कोई भी क्यू में है, ఎవరైతే ఏ ఒక్క క్యూలో ఉన్నారో तो उन्हें किसी भी प्रकार के अधिकार की प्राप्ति नहीं. వారికి ఏ రకమైన అధికారం యొక్క ప్రాప్తి ఉండదు అని బాబా చెప్తున్నారు. आज बाप दादा हर एक क्यू वाले को రెస్పాన్స్ दे रहे हैं. బాప్ దాదా ఈరోజు ప్రతి ఒక్క క్యూలో ఉండే వారికి సమాధానం చెప్తున్నారు. భిన్న భిన్న ప్రకార్కి అర్జీ డాల్తే హో, రకరకాలుగా అప్లికేషన్ వేస్తారు. కి యహ కర్దో, ఇలా చేసేయండి, వహ కర్దో, అలా చేసేయండి. ऐसे అర్జీ డాల్తే హో, ఈ రకమైన అప్లికేషన్స్ వేస్తూ ఉంటారు. तो यह याद नहीं आता, అయితే ఇది గుర్తుకు రాదా? बाप दादा बच्चों को स्वयं से भी ज़्यादा हर कार्य में आगे रखता है. ते బాబా చెప్తున్నారు ఇది గుర్తుకు రాదా? బాప్ దాదా పిల్లలని స్వయం కంటే ఎక్కువగా ప్రతి కార్యంలో ముందు ఉంచుతారు. जब सर्व शक्तियाँ अर्थात पावर्स बच्चों को दे दी हैं, ఎప్పుడైతే బాప్ దాదా సర్వశక్తులు పిల్లలకు ఇచ్చేసారో तो ऐसे बालक सो मालिक अर्जी क्या डालते हैं. ఇలా బాలక్ మరియు యజమానిగా అయ్యేవారు ఏమి అప్లికేషన్ వేస్తారు అని బాబా చెప్తున్నారు. जैसे बाप कोई की भी
బుద్ధి కా తాళా ఖోల్ సక్తా హై. ఏ విధంగా బాబా ఎవరి యొక్క బుద్ధి యొక్క తాళం తెరుస్తారు, వా సంస్కార్ కో బదల్ సక్తా హై, లేక సంస్కారాలని మార్చగలుగుతారు. తో క్యా ఆప్ లోగ్ నహీ కర్ సక్తే హో, మీరు చెయ్యలేరా అని బాబా అంటున్నారు. ఆప్ లోగోं को బుద్ధి కా తాళా ఖులా హై, మీ యొక్క బుద్ధి తాళం తెరుచుకున్నది కదా. ఇస్మే తో నా నహీ కహెంగే నా, ఇందులో అయితే నా అనరు కదా. అందరి యొక్క బుద్ధి తాళం తెరుచుకున్నది. బాప్ దాదానే హరే కో బుద్ధి కా తాళా ఖోల్ కర్ అనుభవి బనాయా హై నా. ते बाप दादा ప్రతి ఒక్కరి బుద్ధి యొక్క తాళం తెరిచి అనుభవిగా తయారు చేశారు కదా. जैसे आप लोगों का बाप ने खोला है, ఏ విధంగా మీ యొక్క బుద్ధి తాళం బాబా తెరిచారు, అనుభవ कराया, అనుభవం చేయించారు. तो अनुभव की हुई बात क्या स्वयं नहीं कर सकते, అనుభవం చేసుకున్న విషయమే కదా, మీరు స్వయం చెయ్యలేరా అని అడుగుతున్నారు. जैसे आप लोगों का खुला वैसे ही दूसरों का खोलो. ఏ విధంగా మీ బుద్ధి తాళం తెరుచుకున్నదో అదే విధంగా మీరు వేరే వాళ్ళది తెరవండి అని బాబా చెప్తున్నారు. वैसे ही दूसरों का खोलो. दूसरों का ताला खोलना क्या मुश्किल है क्या, ఇతరుల బుద్ధి తాళం తెరవటం కష్టమా అని అడుగుతున్నారు. ताले की चाबी कौन सी है, ఆ తాళం యొక్క తాళపు చెవి ఏది అని అడుగుతున్నారు. वह चाबी बाप ने आपको नहीं दी है, ఆ తాళపు చెవి బాబా మీకు ఇవ్వలేదా అని అడుగుతున్నారు. जब से बाप के बच्चे बने हो, ఎప్పటి నుండి బాబా పిల్లలుగా అయ్యారో, तो जो बाप का सो आपका नहीं है क्या, ఏదైతే బాబాదో అది మీది కాదా అని బాబా అడుగుతున్నారు. చాబీ भी आपकी है ना, తాళపు చెయ్యి కూడా మీదే కదా. చాబీ है फिर भी बाप को कहते हो कि ताला खोलो, తాళపు చెయ్యి మీ దగ్గర ఉంది అయినా కానీ బాబాకు చెప్తారు తాళం తెరవండి అని. या समय पर चाबी मिलती नहीं है, లేక సమయానికి తాళపు చెయ్యి దొరకదు. बाप तो अपने पास सिर्फ दिव्य दृष्टि की चाबी रखते हैं, బాబా తన దగ్గర ఏ తాళపు చెయ్యి ఉంచుకోరు, దివ్య దృష్టి యొక్క తాళపు చెయ్యి ఒక్కటే ఉంచుకుంటారు. బాకీ బుద్ధి కా తాళా ఖోల్నే కి చాబీ, బుద్ధి యొక్క తాళం తెరుచుకునే తాళపు చెయ్యి అప్నే పాస్ నహీ రఖతే, తన దగ్గర ఉంచుకోరు. బుద్ధి కా తాళా ఖోల్నే కి చాబీ కౌన్ సీ హై, బుద్ధి యొక్క తాళం తెరుచుకునే అటువంటి తాళపు చెవి ఏది, సర్వశక్తియా, సర్వశక్తులు. యహీ చాబీ హై, ఇదే తాళపు చెవి ఉంది. యహ తో సబ్కే పాస్ అయినా, ఇదైతే అందరి దగ్గర ఉంది కదా. దివ్య దృష్టికి దాతా తో నహీ హో, దివ్య దృష్టి దాత అయితే కారు, లేకిన్ మాస్టర్ సర్వశక్తిమాన్ తో హోనా. బాబా చెప్తున్నారు దివ్య దృష్టి దాత అయితే లేరు కానీ మాస్టర్ సర్వశక్తివంతులైతే ఉన్నారు కదా అని బాబా చెప్తున్నారు. జబ్ సర్వశక్తియోं की చాబీ, ఎప్పుడైతే సర్వశక్తుల యొక్క తాళపు చెయ్యి బాప్ ద్వారా ప్రాప్త హో చుకీ హై, బాబా ద్వారా మీకు లభించిందో, ఫిర్ भी अर्जी क्यों डालते हो, అయినా ఎందుకు వేస్తారు అప్లికేషన్. బాప్ को सर्वेंट बनाया है, బాబాకు సర్వెంట్గా చేశారు. ఇసిలియే ఆర్డర్ దేతే హో, అందుకోసమే ఆర్డర్ చేస్తారు. కి యహ కరో వహ కరో, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని. వానప్రస్థ తక్ పహుంచనే వాలే भी అభీ తక్ ఛోటే హై, వానప్రస్థం వరకు చేరుకునే వారు కూడా ఇంకా ఇప్పుడు వరకు చిన్నగా ఉన్నారా. అభీ తో సమయ హై అప్నీ రచన రచనే కా, ఇప్పుడు సమయం ఎలాంటిదంటే మీ రచన రచయించే సమయం. ప్రజా और భక్తమాల బనానే కా, ప్రజా మరియు భక్తమాల తయారు చేసేటువంటిది. రచయిత కహో కి మై ఛోటా హూ, రచయిత అన్నారనుకోండి నేను చిన్నవాణ్ణి, తో రచన కైసే రచేంగే,
రచయిత అయ్యేది కదా, మరి మీరు చిన్నవాళ్ళని ఎలా అంటారు? इसलिए भिन्न भिन्न प्रकार की अर्जी बाप को डालते हो. అందువల్ల ఈ రకరకాల అప్లికేషన్స్ యొక్క తాలబ్ చెవి ఇవ్వమని బాబాకు అప్లికేషన్ వేస్తారు. పహలే చాబీకో ప్రాప్త కరో, ముందైతే తాలబ్ చేయి పొందండి. తో అర్జీ స్వతహీ పూరీ కరేంగే, అప్లికేషన్ బాబా స్వతహాగానే పూర్తి చేస్తారు. दूसरी बात बाप को उलाहना देते हो, రెండో విషయం బాబాకు కంప్లైంట్ చేస్తారు. ఉల్హానో కి भी క్యూ है ना, చాలా కంప్లైంట్స్ యొక్క క్యూ కూడా ఉంది. కిస్ ప్రకార్ కా ఉల్హానా దేతే హో, ఏ రకమైన కంప్లైంట్ చేస్తారు? कोई भी बात का उलाहना तब दिया जाता है, ఏ విషయం యొక్క కంప్లైంట్ ఎప్పుడు చేస్తారు? जब నాలెడ్జ్ఫుల్ नहीं है, ఎప్పుడైతే నాలెడ్జ్ఫుల్గా ఉండారో అప్పుడు కంప్లైంట్ చేస్తారు. యహ క్యూ హువా, ఇలా ఎందుకు జరిగింది? ऐसा नहीं होना चाहिए था, ఇలా జరగదు కదా. పీछे क्यों आए, సాకార్ में क्यों नहीं मिले, లేట్ ఎందుకు వచ్చారు, సాకారంగా ఎందుకు కలవలేదు? यह सब उल्हाने हैं, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి. అగర్ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ की स्टेज पर स्थित हो जाओ, ఒకవేళ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క స్టేజ్ పైన స్థిత్ అయినట్లయితే త్రికాలదర్శి की स्थिति में स्थित हो जाओ, త్రికాలదర్శి యొక్క స్థితిలో ఉండండి. तो कोई उल्हाना देंगे, అప్పుడు ఏ ఒక కంప్లైంట్ చేస్తారా? क्या उल्हानों से साकार तन के मिलने की प्राप्ति हो सकेगी, ఈ కంప్లైంట్స్ సాకార్ తనవుతో కలిసేటువంటి ప్రాప్తి జరుగుతుందా అని బాబా అడుగుతున్నారు. జబ్ బీట్ చుకా, ఎప్పుడైతే గడిచిపోయిందో, బీట్ చుకా హువా పార్ట్ ఫిర్ సే రిపీట్ హోగా క్యా, ఇంకా బాబా చెప్తున్నారు ఏదైతే జరిగిపోయిందో పాత్ర మరీ రిపీట్ అవుతుందా? వహ తో ఫిర్ 5000 वर्ष के बाद रिपीट होगा, అదైతే మరి 5000 సంవత్సరాల తర్వాతే రిపీట్ అవుతుంది. తో నాలెడ్జ్ఫుల్ కి స్టేజ్ పర్, అయితే నాలెడ్జ్ఫుల్ యొక్క స్టేజ్ పైన స్థిత్ హోనే వాలా, స్థిత్ అయ్యేవారు కిసి भी प्रकार का उल्हाना नहीं देगा, ఏ రకమైన కంప్లైంట్ చెయ్యరు అని బాబా చెప్తున్నారు. అర్థాత్ నాలెడ్జ్ की कमी और लाइट माइट की कमी, నాలెడ్జ్ యొక్క లోపము మరియు लाइट माइट యొక్క లోపం. तीसरी बात कंप्लेंट्स करते हो वह भी लंबी क्यों है ना, మూడో విషయం కంప్లైంట్ చేస్తారు, అది కూడా చాలా పెద్ద క్యూ ఉంది. భిన్న భిన్న ప్రకార్ की कंप्लेंट्स करते रहते हो, రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. योग नहीं लगता, వ్యర్థ సంకల్ప बहुत आते हैं, యోగం కుదరదు, వ్యర్థ సంకల్పాలు చాలా వస్తాయి. या फलानी शक्ति धारण नहीं कर सकती, లేక ఫలానా శక్తి ధారణ చేసుకోలేరు. इन कंप्लेंट्स का कारण क्या है, ఈ కంప్లైంట్స్ యొక్క కారణం ఏంటిది అని అడుగుతున్నారు. వ్యర్థ సంకల్ప, వ్యర్థమైన సంకల్పాలు. ముఖ్య కంప్లైంట్ మెజారిటీకి యహ దిఖాయి దేతి హై, ముఖ్యమైన కంప్లైంట్ ఇది మెజారిటీది కనిపిస్తూ ఉంటుంది. दूसरी मुख्य कंप्लेंट है वृत्ति और दृष्टि चंचल होती है, రెండో కంప్లైంట్ ఏంటిదంటే దృష్టి వృత్తి చంచలం అవుతుంది. యహ దోనో కంప్లైంట్స్ కబ్ తక్ హై, ఈ రెండు కంప్లైంట్స్ ఇంకా ఎప్పటి వరకు అని బాబా చెప్తున్నారు. जब तक रोज़ की मुरली द्वारा जो डायरेक्शंस मिलती रहती है उन डायरेक्शंस को अर्थात मुरली को ध्यान से सुनकर और धारण नहीं करते हो, మురళి ద్వారా ఏవైతే డైరెక్షన్స్ లభిస్తాయో ఆ డైరెక్షన్స్ని అనగా మురళిని అటెన్షన్తో వినకుండా వింటారు, మరి ధారణ చేసుకోరు. వ్యర్థ సంకల్పం వచ్చేటువంటి ముఖ్యమైన కారణం యహ హై जो ज्ञान का खजाना हर रोज बाप द्वारा मिलता है,
ఏదైతే జ్ఞానం యొక్క ఖజానా ప్రతిరోజు బాబా ద్వారా లభిస్తుంది, ఉస్ ఖజానేకి కమి, ఆ యొక్క ఖజానా యొక్క లోపం. అగర్ సారా సమయ, ఒకవేళ సమయం అంతా జ్ఞాన రత్నం సే ఖేల్నే మే, జ్ఞాన రత్నాలతో ఆడుకోవటంలో, వా జ్ఞాన్ ఖజానే కో దేఖనే మే, లేక జ్ఞానం యొక్క ఖజానాని చూడటంలో, సుమిరన్ కర్నే మే, స్మరించటంలో, బుద్ధికో బిజీ రఖో, బుద్ధిని బిజీగా ఉంచండి. తో క్యా వ్యర్థ సంకల్ప ఆ సక్తే హై, బుద్ధి బిజీగా ఉన్నట్టయితే వ్యర్థమైన సంకల్పాలు ఏమైనా వస్తాయా? పహలే అప్నే ఆప్సే పూछो, ముందైతే స్వయంతో స్వయమే అడగండి. క్యా మేరీ బుద్ధి సారా దిన్ జ్ఞాన్ కే సుమిరన్ మే, నా యొక్క బుద్ధి రోజంతా జ్ఞానం యొక్క స్మరణలో, వా విశ్వ కళ్యాణ్ కే ప్లాన్స్ బనానే మే బిజీ रहती है, విశ్వ కళ్యాణం యొక్క ప్లాన్స్ తయారు చేయటంలో బిజీగా ఉంటుందా? जैसे लौकिक रीति से कोई भी कार्य में बुद्धि बिजी रहती है, ఏ విధంగా లౌకిక రీత్యా కూడా ఏ ఒక కార్యంలో బుద్ధి బిజీగా ఉంటుందో, तो दूसरे संकल्प వా दूसरी बातें नहीं आती, ఇంకా అప్పుడు వేరే సంకల్పాలు వేరే విషయాలు రావు. क्योंकि बुद्धि बिजी है, ఎందుకంటే బుద్ధి బిజీగా ఉంది. आप लोगों को भी जिम्मेवारी व बाप द्वारा जो कार्य मिला है, మీకు కూడా ఏదైతే బాధ్యత బాబా ద్వారా ఏ కార్యం లభించిందో, वह कितना बड़ा है, ఆ కార్యం ఎంత పెద్దది, और अब तक भी कार्य कितना रहा हुआ है, ఇంకా ఇప్పుడు వరకు ఆ కార్యం ఎంతో మిగిలి ఉంది. अभी विश्व की टोटल आत्माओं के हिसाब से, ఇప్పుడు విశ్వం యొక్క టోటల్ ఆత్మల లెక్క ప్రకారంగా 5 పాండవ్ నిక్లే హో, 5 పాండవులే బయలుదేరారు. ఇతనా రహా హువా కార్య, ఇంత మిగిలిన కార్యం, और साथ साथ अपने विकर्मों को भस्म करने का कार्य, మరియు తోడుగా తన యొక్క వికర్మాలని భస్మం చేసే కార్యం. कितने जन्मों के बोझ को भस्म करना है, ఎన్ని జన్మల యొక్క బరువుని భస్మం చేసేది ఉంది. 63 जन्मों के पाप कर्मों को के खाते को भस्म करना है, 63 జన్మల యొక్క పాపాలను భస్మం చేసుకునేది ఉంది. साथ साथ ज्ञान के खजाने को सिमरन करते रहो, తోడుగా జ్ఞానం యొక్క ఖజానాను స్మరిస్తూ ఉండండి. तो क्या समय बच सकता है, ఇంకా అప్పుడు సమయం ఏమైనా మిగులుతుందా? యా కమ్ పడేగా, లేక సమయం ఇంకా తక్కువ పడుతుందా? 3 बातें सुनाई, 3 విషయాలు వినిపించారు. एक तो ज्ञान खजाने के सुमिरन करने का कार्य, ఒకటైతే జ్ఞానాన్ని స్మరించే అటువంటి కార్యం. दूसरा विकर्म भस्म करने का कार्य, రెండోది వికర్మాలను భస్మం చేసుకునే కార్యం. तीसरा विश्व के कल्याण का कार्य, మూడోది విశ్వ కళ్యాణం యొక్క కార్యం. ये तीनों ही विशेष और बेहद के कार्य हैं, ఈ 3 విశేషమైన కార్యాలు తర్వాత బేహద్ కార్యాలు ఉన్నాయి. इतना बुद्धि का काम होते हुए भी बुद्धि फ्री कैसे रहती है, ఇంత బుద్ధి యొక్క కార్యం ఉన్నా కానీ బుద్ధి ఫ్రీ ఎలా ఉంటుంది? फुर्सत कैसे मिलती है आप लोगों को, టైం ఎలా దొరుకుతుంది మీకు అని బాబా చెప్తున్నారు. విశ్వ కళ్యాణ్ కా కార్య సమాప్త కర్ లియా హై క్యా, విశ్వ కళ్యాణం యొక్క కార్యం సమాప్తం చేసుకున్నారా? వికర్మ భస్మ కర్ లియే హై క్యా, వికర్మాలన్నీ భస్మం అయిపోయాయా అని అడుగుతున్నారు. ఇతని కారోబార్ చలానే వాలే, ఇంత కార్యం నడిపించేవారు, బా అప్నే కార్యకి నాలెడ్జ్ నహి, లేక తన కార్యం యొక్క జ్ఞానం తెలియదు. వా స్వయం కో చలానేకి నాలెడ్జ్ నహి, లేక స్వయాన్ని నడిపించుకునే జ్ఞానం లేదు.
या अपनी दिनचर्या को सेट करने की నాలెడ్జ్ नहीं, లేక తన యొక్క దినచర్యను ఎలా సెట్ చేసుకోవాలి ఈ జ్ఞానం లేదు. आजकल गवर्नमेंट ने भी छोटे छोटे क्लर्क टाइम टेबल सेट कर सकते हैं. ఈరోజు గవర్నమెంట్ యొక్క చిన్న చిన్న క్లర్కులు కూడా టైం టేబుల్ సెట్ చేయగలుగుతారు. तो क्या आप मास्टर नॉलेजफुल అయితే మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్, మాస్టర్ సర్వశక్తివాన్ अपना टाइम टेबल सेट कर सकते हो. బాబా చెప్తున్నారు మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మీ యొక్క టైం టేబుల్ సెట్ చేసుకోగలుగుతారా? क्योंकि आप स्वयं को अपनी सीट पर सेट नहीं करते हो, లేక మీరు స్వయం యొక్క సీట్ పైన సెట్ చేయలేకపోతారు. ఇసిలియే అప్సెట్ होते हो, అందుకోసమే అప్సెట్ అవుతూ ఉంటారు. అతః రోజు అమృత్ వేలే అనగా రోజు అమృత్ వేళలో బాబా సే మిలన్ మనానే కే బాద్, బాబాతో కలయిక జరుపుకున్న తర్వాత रूह रिहान करने के बाद रोज़ का टाइम टेबल सेट करो. रूह रिहान చేసిన తర్వాత रोज़ एक टाइम टेबल सेट చేసుకోండి. जैसे स्थूल काम का प्रोग्राम सेट करते हो, ఏ విధంగా స్థూలమైన కార్యం యొక్క ప్రోగ్రామ్ సెట్ చేస్తారు, वैसे व्यवहार के साथ అలా వ్యవహారం తోడు परमार्थ का प्रोग्राम भी सेट करो. అలాగే బాబా చెప్తున్నారు పరమార్థం యొక్క కార్యం కూడా సెట్ చేసుకోండి. వ్యర్థ సంకల్ప్ చల్నా అర్థాత్ తాజ్ధారీ నహీ బనే హో, వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే కిరీటధారిగా కాలేదు. తాజ్ హై జిమ్మేవారికా, కిరీటం ఉంది బాధ్యత యొక్క కిరీటం. స్వయం కి జిమ్మేవారి और विश्व की जिम्मेवारी, स्वयं एक बाध्यता मरी विश्व में का बाध्यता. अगर अब भी बार बार ताज को उतार देते हो, ఒకవేళ ఇప్పుడు వరకు కిరీటాన్ని తీసేస్తారనుకోండి, वह ताजदारी नहीं बन सकते. మాటి మాటి కిరీటాన్ని తీసేవారు వారు కిరీటధారిగా కాలేరు. हो तो भविष्य में ताजदारी कभी नहीं बन सकते, భవిష్యత్తులో ఎప్పుడు కిరీటధారిగా కాలేరు అని బాబా చెప్తున్నారు. అభిసే ప్రాక్టీస్ చెయ్యే, ఇప్పటి నుండి ప్రాక్టీస్ కావాలి అని బాబా చెప్తున్నారు. భవిష్య తాజ్ధారి और तख्तधारी बनने की, భవిష్య తాజ్ధారి కిరీటధారి మరియు సింహాసన అధికారిగా కాలేరు. సాక్షిపన్ కా తఖ్త్, సాక్షి స్థితి యొక్క సింహాసనం और बाप दादा के दिल का तख्त మరియు बाप दादा का हृदय सिंहासनम. तो अभी से ताज और तख्तधारी बनेंगे, तब भविष्य में भी ताज और तख्त प्राप्त कर सकेंगे. ఇప్పటి నుండి కిరీటము మరియు సింహాసనం అధికారిగా అయినట్లయితే భవిష్యత్తులో కూడా కిరీటము మరియు బాబా చెప్తున్నారు సింహాసనం పొందగలుగుతారు. अपना टाइम टेबल सेट करो, మీ యొక్క టైం టేబుల్ సెట్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. वह स्वयं ही स्वयं का शिक्षक बन, स्वयं का టీచర్గా అయి स्वयं को होमवर्क, స్వయాన్ని హోంవర్క్ దో, స్వయాన్ని హోంవర్క్ ఇవ్వండి అని బాబా చెప్తున్నారు. जैसे शिक्षक स्टूडेंट को होमवर्क देते हैं ना, ఏ విధంగా టీచర్లు స్టూడెంట్స్కి హోంవర్క్ ఇస్తారు కదా, इसमें बुद्धि बिजी रहे, ఇందులో కూడా బుద్ధి బిజీగా ఉండాలి. इस प्रकार रोज़ अपने को होमवर्क दो, ఈ విధంగా రోజు స్వయాన్ని హోంవర్క్ ఇవ్వండి. और फिर साक्षी होकर చెక్ करो, మరి సాక్షిగా ఉండి చెక్ చేసుకోండి. होमवर्क में बिजी है, होमवर्क లో బిజీగా ఉన్నారా, या माया के आकर्षण में होमवर्क भूल गए हो, లేక మాయ యొక్క ఆకర్షణలో హోంవర్క్ మర్చిపోయారా.
तो फिर कंप्लेंट समाप्त हो जाएगी. ఇంకా అప్పుడు కంప్లైంట్స్ అన్నీ సమాప్తం అయిపోతాయి. दूसरी बात है वृत्ति और दृष्टि के चंचल होने की. రెండో విషయం బాబా చెప్పారు, దృష్టి వృత్తి చంచలం అవుతుంది. ప్రజెంట్ समय भी मेजॉरिटी की रिजल्ट में देखे. ప్రజెంట్ సమయంలో కూడా మెజారిటీ రిజల్ట్లో చూసినట్లయితే 50% 50% अभी भी जिनकी यह कंप्लेंट है, ఇప్పుడు కూడా ఇంకా ఎవరి కంప్లైంట్ ఉందో సంకల్ప में స్వప్న में और कर्म में, సంకల్పంలో స్వప్నంలో మరియు కర్మలలో వృత్తి और दृष्टि चंचल होती है. వృత్తి మరియు దృష్టి చంచలం అవుతుంది అని. वृत्ति और दृष्टि चंचल क्यों होती है? वृत्ति మరియు दृष्टि ఎందుకు చంచలం అవుతుంది? कोई भी चीज चंचल क्यों होती है? ఏ వస్తువు అయినా చంచలం ఎందుకు అవుతుంది? कारण क्या है? ఏం కారణం? कोई भी चीज हिलती क्यों है? ఏ వస్తువు ఎందుకు కదులుతుంది? हिलने की मार्जिन है तब तो हिलती है. కదిలే అవకాశం ఉంది, అందువల్ల కదులుతుంది కదా. अगर वह फुल अर्थात संपन्न हो तो हिलेगी. అది ఫుల్ అనగా సంపన్నంగా ఉన్నట్లయితే కదులుతుందా? तो दृष्टि और वृत्ति चंचल होने का कारण यह है. ते दृष्टि वृत्ति चंचलम అవడానికి కారణం ఇదే. जो बाप ने स्मृति सुनाई, ఏదైతే బాబా స్మృతి వినిపించారో उसकी बजाय విస్మృతి की మార్జిన్ है. దాని బదులుగా విస్మృతి యొక్క మార్జిన్ ఉంది. तब हिलती है, అప్పుడు కదులుతుంది. वह चंचल होती है, లేక చంచలం అవుతుంది. अगर सदा स्मृति स्वरूप हो, ఒకవేళ సదా స్మృతి స్వరూపులు ఉన్నట్లయితే స్మృతి సంపన్న हो, स्मृति संपन्नंगा ఉన్నట్లయితే वृत्ति और दृष्टि को चंचल होने की मार्जिन मिल नहीं सकती. అప్పుడు వృత్తి దృష్టి చంచలం అయ్యేటువంటి అవకాశమే లభించదు. इसके लिए बहुत छोटा सा स्लोगन भूल जाते हो. దీనికోసం చాలా చిన్న స్లోగన్ మర్చిపోతారు. लौकिक में भी कहते हैं बुरा न देखो बुरा न सोचो बुरा न सुनो. లౌకికంలో కూడా అంటారు కదా, చెడు వినకండి చెడు చూడకండి చెడు వినకండి అని. अगर इस स्लोगन को भी सदा स्मृति में रखो, ఒకవేళ ఈ స్లోగన్ని కదా కూడా సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే వా प्रैक्टिकल में लाओ कि देह को देखना अर्थात बुरा देखना. బాబా చెప్తున్నారు దేహాన్ని చూడటం అంటే చెడు చూడటం. देहधारी प्रति सोचना व संकल्प करना यह बुरा है. దేహధారి గురించి ఆలోచించటం సంకల్పం చేయటం కూడా అది కూడా చెడుదే. देहधारी को देहधारी समझ उससे बोलना यह बुरा है. దేహధారిని దేహధారిగా భావించటం కూడా చెడుయే. इसलिए अगर यह साधारण स्लोगन भी प्रैक्टिकल में लाओ तो ఈ సాధారణమైన స్లోగన్ కూడా ప్రాక్టికల్గా తీసుకొచ్చినట్లయితే దృష్టి వృత్తి చంచల్ నహీ హోగి. దృష్టి మరియు వృత్తి చంచలం కాదు అని బాబా చెప్తున్నారు. ఈ యొక్క సాధారణమైన స్లోగన్ ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఏది చెడు చూడదు, చెడు దేహాన్ని దేహధారిగా భావించి చూడద్దన్నమాట. जिस समय वृत्ति और दृष्टि चंचल होती है, ఏ సమయంలో అయితే దృష్టి వృత్తి రెండు చంచలం అవుతాయో तो उस समय स्वयं को यह समझना चाहिए. ఆ సమయంలో స్వయాన్ని అనుకోవాలి कि मैंने सर्व संबंध की सर्व रचनाएं बाप द्वारा प्राप्त नहीं की है. सर्व సంబంధాలు సర్వ రచనలు ఒక బాబా ద్వారా పొందలేదు. कोई रस रह गया है, ఏదో ఒక రసం మిగిలిపోయింది.
क्या जिस कारण దృష్టి और వృత్తి చంచల్ होती है ఏ ఒక రసం మిగిలిపోయిందా దాని కారణంగానే దృష్టి మరియు వృత్తి చంచలం అవుతుందా जिस संबंध से भी वृत्ति और दृष्टि चंचल होती है ఏ సంబంధంతో దృష్టి మరియు వృత్తి చంచలం అవుతుందో అదే సంబంధం యొక్క రసన ఒకవేళ బాబాతో తీసుకునే అనుభవం చేసుకున్నట్లయితే क्या दूसरी तरफ दृष्टि जाएगी ఇంకా రెండో వైపు దృష్టి ఏమైనా పోతుందా समझो कोई मेल की फीमेल की तरफ दृष्टि जाती है ఒకవేళ ఎవరైనా మేల్ది ఫీమేల్ వైపు దృష్టి పోతుంది అనుకోండి ఫీమేల్ కి మేల్ की तरफ जाती है ఒకవేళ ఫీమేల్ యొక్క దృష్టి మేల్ వైపు వెళ్తుంది तो क्या आप सर्व रूप धारण नहीं कर सकते అయితే మీరు అన్ని రూపాలు ధారణ చేసుకోలేరా साजन व सजनी के रूप में भी बाप से सजनी बन साजन सजनी रूपంలో కూడా బాబాతో సజనీ గాయి साजन गाई बनकर अतीन्द्रिय सुख का जो रस सदा काल का स्मृति में और समर्थि में लाने वाला है अतीन्द्रिय सुखम ఏదైతే రసం సదా కాలికంగా స్మృతిలో సమర్థి తీసుకొస్తుందో वह अनुभव नहीं कर सकते हो ఆ యొక్క అనుభవం చేసుకోలేరా అని బాబా అడుగుతున్నారు बाप से सर्व संबंधों के रस व स्नेह का अनुभव न होने से బాబాతో సర్వ సంబంధాల యొక్క రసం మరియు స్నేహం అనుభవం చేసుకోకపోవటం వల్ల దేహధారి में वृत्ति और दृष्टि चंचल होती है దేహధారీలలో దృష్టి మరియు వృత్తి చంచలం అవుతుంది ऐसे समय में बाप को धर्मराज के रूप में सामने लाना चाहिए అలాంటి సమయంలో బాబాకు ధర్మరాజ్ రూపంలో ఎదురుగా తీసుకురావాలి और स्वयं को एक रौरव नरकवासी व विष्टा का कीड़ा समझना चाहिए ఆ సమయంలో స్వయాన్ని రౌరవ నరకవాసి విష్ట యొక్క కీడాగా విష్ట యొక్క పురుగుగా భావించాలి और सामने देखो మరి ఎదురుగా చూడండి कि कहाँ मास्टर सर्वशक्तिवान और कहाँ मैं ఎక్కడ మాస్టర్ సర్వశక్తివంతులు ఎక్కడ నేను ఈ समय क्या बन गया हूँ ఈ సమయంలో ఎలా అయిపోయాను रौरव नरकवासी विष्टा का कीड़ा रौरव नरकवासी विष्टा का पुरुगु स्वयं का रूप सामने लाओ स्वयं एक रूपम एदुरुगा तीसुकोरंडी और तुलना करो कि कल क्या था मरी पोल्चंडी निन्न एला उंडेवानी अब क्या हूँ इप्पुडु एला उन्नानु तख्त नशीन से क्या बन गया हूँ सिंहासन अधिकारी नुंडी ఎలా అయిపోయాను तख्त ताज को छोड़ क्या ले रहा हूँ సింహాసనం మరియు కిరీటం వదులుకొని ఏం తీసుకుంటున్నాను గందగి చెడు తీసుకుంటున్నాను तो उस समय क्या बन गए ఆ సమయంలో ఎలా అయిపోతారు गंदगी को देखने वाला व धारण करने वाला कौन हुआ చెడుని తీసుకునేవారు మరియు ధారణ చేసుకునేవారు ఎలా ఉన్నారు గందా काम करने वाले को क्या कहते हैं చెడు పనులు చేసే వారికి ఏమంటారు बिल्कुल जिम्मेवार आत्मा से जमादार बन जाते పూర్తిగా బాధ్యత గల మనుషుల నుండి జమాదార్ అయిపోతారు क्या ऐसे को बाप दादा टच कर सकता है అలాంటి వారికి బాబా ఎప్పుడైనా టచ్ చేయగలుగుతారా స్నేహ దృష్టి దే సక్తా హై స్నేహంతో దృష్టి ఇవ్వగలుగుతారా అర్జీ మాన్ సక్తా హై లేక ఆ యొక్క అప్లికేషన్ తీసుకుంటారా कंप्लेंट व उल्हाना सुन सकता है कंप्लेंट लेका తీసుకోగలుగుతారా इतने नॉलेजफुल होने के बाद भी
వృత్తి और దృష్టి చంచల్ హో. ఇంత నాలెడ్జ్ఫుల్ అయిన తర్వాత కూడా దృష్టి మరియు వృత్తి చంచలం అయినట్లయితే ఉసే భక్త ఆత్మ సే భీ, వారికి భక్త ఆత్మ కంటే గిరి హుయి ఆత్మ కహెంగే, పడిపోయిన ఆత్మ అంటారు. భక్త భీ కిసి యుక్తి సే అప్ని వృత్తి కో స్థిర్ కర్తే హై. భక్తులు కూడా తన యొక్క వృత్తిని ఏదో రకంగా స్థిరపరుస్తారు. తో మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భక్త ఆత్మ, ते मास्टर नॉलेजफुल भक्त आत्मा से भी नीचे गिर जाते हो. బాబా చెప్తున్నారు నాలెడ్జ్ఫుల్ భక్త ఆత్మ కంటే కిందకు వచ్చేస్తారు. तो क्या ऐसी आत्मा की कोई ప్రజా బనేగి, అలాంటి ఆత్మల యొక్క ప్రజలు ఎవరైనా తయారవుతారా? జమాదార్ కి కోई ప్రజా होगी, జమాదార్ యొక్క ప్రజలు ఎవరైనా ఉంటారా? वह स्वयं ప్రజా बनेंगे, లేక వారు స్వయం ప్రజలుగా అవుతారా? అప్నా ఏక్ ఫోటో నికాల్ కర్ రఖో, తన యొక్క ఒక ఫోటో తీసి పెట్టుకోండి. జైసే కోई గందగి ఉఠానే వాలా హో, ఏ విధంగా మురికి మోసేవారు టోకరే పర్ టోకరా గంధ కా ఉఠాయా హో, బుట్ట మీద బుట్ట చెడుది తీసుకున్నారనుకోండి. ऐसा చిత్ర నికాల్ బుద్ధి మే రఖో, ఇలాంటి చిత్రం తీసి బుద్ధిలో ఉంచుకోండి. జిస్ సమయ వృత్తి దృష్టి చంచల్ హోతీ హై, ఏ సమయంలో అయితే వృత్తి దృష్టి చంచలం అవుతుందో ఉస్ సమయ వహ ఫోటో దేఖో, ఆ సమయంలో ఆ ఫోటో చూడండి. జైసే బాప్ దాదానే భవిష్య ప్రారబ్ధకి ఫోటో నికల్వాయి, ఏ విధంగా బాబా భవిష్య ప్రారబ్ధం యొక్క ఫోటో తీయించారు. क्योंकि चित्र को देख चरित्र स्मरण आएगा, ఎందుకంటే చిత్రాన్ని చూసి చరిత్రలు గుర్తు స్మరణ వస్తాయి. ऐसा चित्र जब सामने आएगा तो क्या शर्म व लज्जा नहीं आएगी, ఇలాంటి చిత్రం ఎప్పుడైతే ఎదురుగా వస్తుందో అప్పుడు సిగ్గు ఏమీ రాదా అని బాబా చెప్తున్నారు. एक तरफ మాస్టర్ సర్వశక్తివాన్ కా చిత్రం, ఒకవైపు మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క చిత్రం, दूसरी तरफ वह चित्र रखो, రెండో వైపు ఆ చిత్రం పెట్టుకోండి. तो अपने आप ही मालूम पड़ जाएगा, దానికదే తెలిసిపోతుంది. क्या हम बन गए, మేము ఎలా తయారు అయిపోయామా? मास्टर सर्वशक्तिवान के आगे अभी तक भी वृत्ति और दृष्टि का चंचल होना शोभता नहीं है. मास्टर सर्वशक्तिవంతుల ముందు ఇప్పుడు వరకు ఈ దృష్టి వృత్తి చంచలం కావటం శోభనీయం కాదు అని బాబా చెప్తున్నారు. పహली गलती तो यह है कि शरीर को क्यों देखते हो, మొట్టమొదటి పొరపాటు ఏంటిదంటే శరీరాన్ని ఎందుకు చూస్తారు? तुमको तो मस्तक में आत्मा को देखना है, మీరైతే మస్తకంలో ఆత్మను చూసేది ఉంది. మస్తక్ మే మణి హేనా, ఎందుకంటే మస్తకంలో మణి ఉంది కదా. मस्तक में मणि के बजाय सांप को क्यों देखते हो, मस्तक मणि बदुलगा पामुनि ఎందుకు చూస్తారు? जिससे विष की प्राप्ति हो जाती है, देन वल्ला विषम प्राप्तिస్తుందో. पहली गलती तो यह करते हो कि जो मस्तक के बजाय शरीर को देखते हो, మొట్టమొదటి పొరపాటు ఇదే చేస్తారు. మస్తకం బదులుగా శరీరాన్ని చూస్తారు. कई कंप्लेंट करते हैं कि वातावरण और संग ऐसा है, కొందరు కంప్లైంట్ చేస్తారు వాతావరణం సాంగత్యం అలా ఉంది. साथी ऐसे है, साथीలు ఇలా ఉన్నారు. दफ्तर में बिजनेस में काम करना पड़ता है, ఆఫీస్లో లేక బిజినెస్లో పనులు చేయాల్సి వస్తుంది. సంపర్క్ में आना पड़ता है, వారి సంపర్కంలో రావాల్సి వస్తుంది. సంపర్క్ में आते बातचीत करते, संपर्कंలో वस्तु మాట్లాడుతూ मस्तक की सिवाय और कहीं देखते ही क्यों हो, మస్తకం తప్ప ఇంకా ఎటువైపైనా చూడకండి, ఎందుకు చూస్తారు అని బాబా చెప్తున్నారు. दूसरी बात, वातावरण के वशीभूत होने वाले अपने आप से पूछो, రెండో విషయం
వాతావరణానికి వశం అయ్యేవారు స్వయాన్ని ప్రశ్నించుకోండి. हमने बाप के साथ साथ किस बात का ठेका उठाया है? మేము బాబాతో పాటు ఏ విషయమేక కాంట్రాక్ట్ తీసుకున్నాం? ठेकेदार होना. మీరందరూ కాంట్రాక్టర్స్ కదా. आप सब लोग नर्क को बदल कर स्वर्ग बनाना. నరకాన్ని మార్చి స్వర్గంగా తయారు చేయటం. प्रकृति के तमोगुण को सतोगुण में परिवर्तन करना. ప్రకృతి యొక్క తమో గుణాన్ని సతోగుణిగా మార్చటం. यह ठेका उठाया है ना. ఇది కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా. प्रकृति को बदलने वाले स्वयं ही बदल जाते हैं. ప్రకృతిని మార్చేవారు స్వయమే మారిపోతారా అని బాబా అడుగుతున్నారు. ठेका उठाया है 5 तत्वों को बदलने का. కాంట్రాక్ట్ తీసుకున్నారు పంచతత్వాలను మారుస్తామని. और वशीभूत फिर वातावरण के हो जाते हो. మరి వాతావరణానికి వశం అయిపోతారు. जिस समय वातावरण के वशीभूत हो जाते हो, ఏ సమయంలో అయితే వాతావరణానికి వశం అయిపోతారో उस समय स्थूल उदाहरण सामने रखो. ఆ సమయంలో స్థూలమైన ఉదాహరణం ఎదురుగా ఉంచుకోండి. अगरबत्ती का वातावरण के वशीभूत नहीं होती. అగరబత్తి ఎప్పుడు కూడా ఆ వాతావరణానికి వశం కాదు. వాతావరణం को बदलने के लिए, వాతావరణాన్ని మార్చేందుకు అగరబత్తి है. అగరబత్తి ఉంది. तो आपकी रचना में अगरबत्ती बनने वाला कौन? మీ యొక్క రచనలో అగరబత్తిగా ఎవరు తయారవుతారు? मनुष्यात्मा. तो आपकी रचना में यह विशेषता है. మీ యొక్క రచనలో ఈ యొక్క విశేషత ఉంది. और రచయిता में नहीं है. రచనలో ఈ విశేషత ఉంది, రచయితలో లేదు. तो రచయిత हुए वा कमजोर हुए. వారు రచయిత అయినట్లా బలహీనంగా అయినట్లా? इस कंप्लेंट को भी अपनी स्मृति और युक्त द्वारा समाप्त करो. ఈ స్మృతిని కూడా యుక్తి ద్వారా సమాప్తం చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ముఖ్య యహ 2 కంప్లైంట్స్ హై. ముఖ్యంగా ఇవి 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఏక్ 2 పార్టీ సే మిల్తే హో. 1-2 పార్టీలతో కలుస్తారు. तो यह कंप्लेंट ही विशेष होती है. ఈ కంప్లైంట్ సే ముఖ్యంగా విశేషంగా ఉంటాయి. इसीलिए ड्रामा अनुसार बार बार यही बातें करना. అందువల్ల డ్రామా అనుసారంగా మాటి మాటికి ఇలాంటి మాటలే మాట్లాడటం. और बार बार बाप द्वारा यही शिक्षा मिलना. మరి మాటి మాటికి బాబా ద్వారా ఇవే శిక్షణ లభించటం. इसका भी हिसाब किताब बनता है. దీని యొక్క లెక్క ఖాతా కూడా తయారు అవుతుంది అని బాబా చెప్తున్నారు. इसीलिए ड्रामा अनुसार अब तक भी स्पेशल सर्विस लेना, यह भी पार्ट समाप्त हो रहा है. బాబా చెప్తున్నారు ఇప్పుడు వరకు స్పెషల్ సర్వీస్ తీసుకోవటం ఈ పాత్ర ఇప్పుడు సమాప్తం అవుతుంది. इसमें भी रहस्य है. దీంట్లో కూడా రహస్యం ఉంది. वही बात कई बार पूछते हैं. అదే విషయం చాలాసార్లు అడుగుతూ ఉంటారు. एक वर्ष वायदा करके जाते हैं. 1 సంవత్సరం వాగ్దానం చేసి వెళ్తారు. अगले वर्ष यह कंप्लेंट नहीं होगी. వచ్చే సంవత్సరం ఇలాంటి కంప్లైంట్ ఉండదు అని. दूसरे वर्ष फिर दोबारा कहते हैं कि अगले वर्ष नहीं होगी. ఇంకో సంవత్సరం ఈ మరి అంటారు ఈ యొక్క పొరపాటు వచ్చే సంవత్సరం జరగదని. जो वर्ष बीता वह किस खाते में गया. ఏ సంవత్సరం అయితే గడిచిపోయిందో ఏ ఖాతాలో వెళ్ళిపోయింది. समझते हैं कि बाप दादा को वायदा भूल जाता है. అనుకుంటారు బాప్ దాదా వాగ్దానాన్ని మర్చిపోతారని. समझते हैं बाप दादा को क्या याद होगा. అనుకుంటారు బాప్ దాదాకు ఏం గుర్తు ఉంటుంది. बाप दादा को सबके वायदे याद रहते हैं. అందరి వాగ్దానాలు బాప్ దాదాకు గుర్తు ఉంటాయి.
लेकिन बाप दादा बच्चों का डिसरिगार्ड नहीं करते కానీ बाप दादा పిల్లల యొక్క गौरव తగ్గించరు सामने बैठ कहे कि वायदा नहीं निभाया है ఎదురుగా కూర్చొని అన్నారు అనుకోండి వాగ్దానం నిలుకోలేదా అని यह भी डिसरिगार्ड है ఇది కూడా గౌరవం కాదు కదా जब सिर का ताज बना रहे हैं ఎప్పుడైతే తల మాణిక్యాన్ని తయారు చేస్తున్నారో స్వయం से भी आगे रख रहे हैं स्वयं కంటే ముందు ఉంచుతున్నారు तो ऐसी आत्मा का डिसरिगार्ड कैसे करेंगे అలాంటి ఆత్మ యొక్క గౌరవం ఎట్లా తగ్గిస్తారు इसलिए मुस्कुराते हैं అందువల్ల నవ్వుతారు ऐसे नहीं कि याद नहीं रहता గుర్తు ఉండదు అనే కాదు आत्माओं को तो चला देते हैं ఆత్మలకైతే నడిపిస్తారు निमित्त बनी हुई टीचरों को बड़ी चतुराई से चला देते हैं నిమిత్తంగా ఉన్న టీచర్స్ని అయితే చాలా తెలివిగా నడిపించేసేసుకుంటారు कहेंगे आपने हमारे भावार्थ को नहीं समझा అంటారు మీరు మా యొక్క భావార్థాన్ని అర్థం చేసుకోలేదు हमारा भाव यह नहीं था మా భావం ఇలా లేదు शब्द मुख से निकल गया शब्दम नोटितो వచ్చేసింది लेकिन बाप दादा भाव के भी भाव को जानता है కానీ बाप दादा की भावम एक भावम కూడా తెలుసు उसमें छिपा नहीं सकेंगे అందులో ఏది దాయలేరు टीचर फिर भी समझेंगे मेरे से गलती हो गई टीचर అయినా అనుకుంటారు నాతో పొరపాటు జరిగింది हो सकता है అలా జరగచ్చు लेकिन बाप से तो नहीं हो सकती కానీ బాబాతో అయితే ఏ పొరపాటు జరగదు కదా इसलिए अब छोटी छोटी बातों के लिए समय नहीं है అందుకోసం బాప్ దాదా చెప్తున్నారు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి సమయం లేదు यह भी व्यर्थ में ऐड हो जाता है ఇది కూడా వ్యర్థంలో యాడ్ అయిపోతుంది అని బాబా చెప్తున్నారు बाप से जितनी मेहनत लेते हो बाबा तो ఎంత శ్రమ తీసుకుంటారో उतना रिटर्न करना होगा అంత రిటర్న్ చేయాల్సి వస్తుంది వ్యక్త రూప్ में मेहनत ली వ్యక్త రూపంలో శ్రమ తీసుకున్నారు అవ్యక్త రూప్ में भी कितने वर्ष हो गए అవ్యక్తంలో కూడా ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి छठा वर्ष चल रहा है 6వ సంవత్సరం నడుస్తుంది अव्यक्त रूप में भी 6 वर्ष नहीं इन्हीं बातों पर शिक्षा मिलती रही अव्यक्त रूपంలో కూడా 6 సంవత్సరాలు కాదు ఈ విషయాలపైన శిక్షణ లభిస్తూనే ఉంది अब तक भी वही शिक्षा चाहिए ఇంకా అదే శిక్షణ కావాలా అని అడుగుతున్నారు अभी सर्विस लेने का टाइम है ఇప్పుడు సర్వీస్ తీసుకునే సమయం ఉందా अथवा रिटर्न करने का टाइम है ఇంకా ఇప్పుడు ఇది సర్వీస్ తీసుకునే టైమా रिटर्न చేసే టైమా अगर रिटर्न नहीं करेंगे तो प्रजा नहीं बना सकेंगे ఒకవేళ రిటర్న్ చేయనట్లయితే ప్రజల్ని తయారు చేయలేరు అని బాబా చెప్తున్నారు इसलिए अब स्वयं को पावरफुल बनाओ అందువల్ల ఇప్పుడు స్వయాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోండి నాలెడ్జ్ఫుల్ बनाओ पावरफुलगा नॉलेजफुलगा तैयार చేసుకోండి అనేక प्रकार की क्यू से स्वयं को मुक्त करो అనేక రకాల క్యూ నుండి స్వయానికి ముక్తులుగా చేసుకోండి युक्ति जो मिलती है उसको काम में नहीं लगाते हो युक्ति ఏదైతే బాబా ఇస్తారో దాన్ని ఉపయోగించరు इसलिए मुक्त नहीं हो पाते అందువల్ల ముక్తి పొందలేరు అని బాబా చెప్తున్నారు अच्छा यह हुआ क्यों का रेस्पॉन्स इधी क्यों एक समाधानम अब बाप दादा बच्चों से विदाई लेते हैं इनका बाप दादा పిల్లలతో సెలవు తీసుకుంటారు ఓం శాంతి ఈరోజు వరదానము स्वयं को निमित्त समझ व्यर्थ संकल्प व व्यर्थ वृत्ति से मुक्त रहने वाले विश्व कल्याणकारी भव స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థ సంకల్పాలు
వ్యర్థమైన వృత్తితో ముక్తులుగా ఉండేవారు విశ్వ కళ్యాణకారిగా కండి. मैं विश्व कल्याण के कार्यार्थ निमित्त हूँ. నేను విశ్వ కళ్యాణార్థం నిమిత్తంగా ఉన్నాను. ఈ జిమ్మేవారికి స్మృతి మే రహో. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉండండి. తో కభీ భీ కిసికే ప్రతి, అప్పుడు ఎవరి పట్ల अपने प्रति व्यर्थ संकल्प व्यर्थ वृत्ति नहीं हो सकती. స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల వ్యర్థమైన సంకల్పము వ్యర్థ వృత్తి ఉండదు అని బాబా చెప్తున్నారు. जिम्मेवार आत्माएं एक भी अकल्याणकारी संकल्प नहीं कर सकती. బాధ్యత గల ఆత్మలు ఒకటి కూడా అకల్యాణకారి సంకల్పం చేయలేరు. एक सेकंड भी वृत्ति व्यर्थ वृत्ति नहीं बना सकते. ఒక సెకండ్ కూడా వ్యర్థమైన వృత్తి తయారు చేసుకోలేరు. क्योंकि उनकी वृत्ति से, ఎందుకంటే వారి వృత్తితో వాయుమండల్ का परिवर्तन होना है. వారి వృత్తితోనే వాయుమండలం పరివర్తన అవుతుంది. इसलिए सर्व के प्रति उनकी शुभ भावना शुभ कामना स्वतः ही रहती है. అందువల్ల సర్వుల పట్ల వారి యొక్క శుభ భావన శుభ కామన స్వతహాగా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఈరోజు స్లోగన్, అజ్ఞాన్ కి శక్తి క్రోధ్ హై और ज्ञान की शक्ति शांति है. అజ్ఞానం యొక్క శక్తి క్రోధం మరియు జ్ఞానం యొక్క శక్తి శాంతి ఉంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.